నూతన ఐటీ పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలతో అవకాశాలను యువత అందిపుచ్చుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం. ఏపీలో ఐటీ రంగం బలోపేతంపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఐటీ పాలసీపై రివ్యూలో భాగంగా చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైన చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2034 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు సీఎం. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులివ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం. ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. 5 జోనల్ హబ్లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలన్నారు. ఐటీ సంస్థల కోసం మౌలిక వసతులు కల్పించే డెవలపర్లకు ఇచ్చే రాయితీలను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది. కోవర్కింగ్ స్పేస్లు, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లు, ఐటీ క్యాంపస్లకు వాటి సీట్ల సామర్థ్యం, కార్యాలయ సముదాయం విస్తీర్ణానికి అనుగుణంగా సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవర్కింగ్ స్పేస్కు సబ్సిడీ పొందాలంటే కనీసం 100 సీట్ల సామర్థ్యం కానీ 10,000 చదరపడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. అలాగే నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కు 10 సీట్ల సామర్థ్యం కానీ 1000 చదరపడుగుల ఆఫీస్ స్పేస్ తప్పనిసరి. ఐటీ క్యాంపస్కు వచ్చేసరికి 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 30 కోట్ల టర్నోవర్ కానీ కనీసం 100 మందికి ఉద్యోగాలు కల్పించే ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా తుది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.